శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. పంచాంగంలో అంటే పంచాంగాన్ని చూసి ఒక జాతక చక్రం వేయాలి అనేటువంటి కోరికతోటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరి కులమతాలకు అతీతంగా కూడా ఎంతోమంది పురోహితులు ఉన్నారు. పురోహితుల కోరికను నెరవేర్చడం కోసం నేను ఈ కార్యక్రమాన్ని మరి కొన్ని రకాల అనారోగ్య ఇబ్బందులు ఉన్నా కూడా మీ పట్ల ప్రేమ గౌరవంతో నేను ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. పురోహితులను గౌరవించండి, వారిని ఆదరించండి. ఓం గణానాన్త్వా గణపతికిం హవామహే కవిం కవీనా ఉమోస్రవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతి భిస్సేద సాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం ప్రణోదేవి సరస్వతీ వాజే భిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం శ్రీ సరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. ఉద్గీత సర్వవాగీశ్వరేశ్వర సర్వవేదమయాచించ సర్వం బోధయ బోధయ. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. యో రుద్రో అగ్నౌ యో అప్సుయ ఓషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమోస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పురోహితుల యొక్క కోరిక మేరకు ఇంకా ఇతరత్రా కూడా పంచాంగం చూసి జాతక చక్రం వేయాలనేటువంటి వారి కోసం ఈ విశేష కార్యక్రమం చేయడం జరుగుతోంది. చక్కగా మీ బంధుమిత్రులు ఉన్నటువంటి పురోహిత సార్వభౌములందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేసి ఈ వీడియోని ఒక అద్భుత విజయాన్ని సాధించే దిశగా మరి మిమ్మల్ని మళ్లించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరాం, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్లు 9494797171 మరి 9494797071 9848505847. చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మరి పంచాంగంలో జాతక చక్రం ఎలా వేయాలి ఏమిటనేది మీరు నేర్చుకున్న తర్వాత ఈ జాతక చక్రమే అంటే ఈ రాశి చక్రాన్ని ముహూర్త నిర్ణయాల్లో కూడా ఉపయోగిస్తాం కాబట్టి మీ అందరి యొక్క సౌలభ్యం కోసం ముహూర్త శాస్త్రానికి సంబంధించి కూడా ఒక క్రాష్ కోర్సు పెట్టి మరి అందులో కూడా మిమ్మల్ని నిష్ణాతులు చేయాల్సిందిగా తపన పడుతున్నాను. నా తపనను మీరందరూ ఆశీర్వదిస్తారని అభినందిస్తారని ఆశిస్తున్నాను. సజ్జనానాం దర్శనం పుణ్యం వందనం మోక్ష సాధనం అని చెప్పారు. ఇంతమంది సజ్జనులను ఈ కార్యక్రమం ద్వారా మీ బోటి సజ్జనులను కలవబోతున్నాను. మీ అందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపానికి మరి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జై సద్గురు సాయినాథ. మనకు మామూలుగా ఇంగ్లీష్ తేదీ అనేది ఒక తేదీకి అర్ధరాత్రి రోజున 12 గంటలకు ప్రారంభమై మరుసటి రోజున అర్ధరాత్రి 11:59:59 ముగుస్తుంది. అంటే ఇది పిఎం అన్నమాట. అది అయిపోగానే కరెక్ట్గా మనకు ఇది వస్తుంది. ఏమొస్తుంది? అర్ధరాత్రి వస్తుంది. దాన్ని ఏఎం అంటారు. అర్థం చేసుకోగలరు. తర్వాత ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. మీకు సాధ్యమైన త్వరగా అందించాలనేటువంటి ఉద్దేశంతో చిన్న చిన్న పొరపాట్లు దొరికాయి. ఆ పొరపాట్లను నేనే ఒప్పుకొని సరిదిద్దుకుంటున్నాను. సహృదయతో అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. ఇక్కడ మనం మామూలుగా పిఎం అని ఉంటుందన్నమాట. 11:59:59 పొరపాటున ఏఎం అని వచ్చింది. లోక వ్యవహారాల్లో ఇంగ్లీష్ తేదీని అనుసరిస్తారు. అంటే కోర్టు వ్యవహారంలో కానీ ఇతరత్రా కానీ అర్ధరాత్రి 12 గంటలు అవ్వడంతో తేదీ మారింది, వారం మారిందని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. తెలుగు తేదీ అనేది ఒక వారం యొక్క
సూర్యోదయంతో ప్రారంభమై మరొక వారం యొక్క అంటే వెనువెంటనే వచ్చే మరొక వారం యొక్క సూర్యోదయ సమయ నిమిషానికి మరి ముందు వరకు కూడా వారం అనేటువంటిది ఉంటుంది మన తెలుగు పద్ధతిలో. పంచాంగం ఈ విషయంలో తెలుగు తేదీ తెలుగు వారాలను అనుసరిస్తారు. పంచాంగం విషయంలో ఇంగ్లీష్ వారం తేదీతో పాటు మారుతుంది, తెలుగు వారం తెలుగు తేదీలతో పాటు మారుతుంది. తెలుగు శుభలేఖల్లో ఫలానా తేదీ అంటే తెలుగు తేదీ అన్నమాట, తెల్లవారితే ఫలానా వారం అని ఇస్తారు. దీన్నే ఇంగ్లీష్ శుభలేఖల్లో అర్లీ అవర్స్ ఆఫ్ థర్స్డే లేదా ఫ్రైడే ఇట్లా ఈ విధంగా ఇస్తారు. తర్వాత భూమి మీద భౌగోళిక శాస్త్రవేత్తలు కొన్ని నిలువు రేఖలు గీశారు. ఆ నిలువు రేఖలకు రేఖాంశాలని, భూమి మీద గీచిన అడ్డు రేఖలకు అక్షాంశాలని పేరుంటుంది. రేఖాంశాన్ని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అంటారు, అక్షాంశాన్ని మరి లాటిట్యూడ్ అని అంటం జరుగుతుంది. ఈ రేఖాంశాలు అక్షాంశాలు కనుగొనే పద్ధతి ఏమిటి? ఒక ఊరికి మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఒకటి గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకోవచ్చు. కంప్యూటర్లో కొద్దిగా పరిజ్ఞానం ఉన్నటువంటి వారు, అవకాశం ఉండి మరి అంతర్జాలం యొక్క సహకారం కూడా తీసుకోగలిగిన వారు, అంతర్జాలం అంటే ఇంటర్నెట్ అన్నమాట, ఇంటర్నెట్ సహకారం తీసుకోగలిగిన వారు ఈ యొక్క వివరాలు మనం తెలుసుకోవచ్చు. ఏ ఊరికి ఏ గ్రామానికి ఏమిటని. మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే కొన్ని ఊరు పేర్లు ఉంటాయి, ఇప్పుడు రామాపురం అని ఇటువంటివన్నీ స్వల్ప మార్పులతో ఉండే ఊర్లు కూడా కొన్ని ఉంటాయి. ప్రకాశం జిల్లాలో మార్టూర్ అని ఉంది, గోదావరి జిల్లాలో మార్టేర్ అని ఉంది. వాటి ఆంగ్ల స్పెల్లింగ్ అన్నమాట. తెలుసుకొని ఆ ప్రకారంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ జ్యోతిషానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు ఉంటాయి, ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్లు. ఈ ఆస్ట్రో సాఫ్ట్వేర్లో ఒక ప్రదేశాన్ని టైప్ చేయగానే అక్షాంశాలు రేఖాంశాలు వస్తాయి. ఉదాహరణకు ఒక గ్రామంలో ఎవరైనా జన్మించారు గోదావరి జిల్లాలోనో కృష్ణా జిల్లాలోనో, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ తెలుగు అట్లాస్ ఉంటుంది. ఈ అట్లాసుల్లో కొన్ని అట్లాసుల్లో జిల్లాల వారీగా పటాలను ఇస్తున్నారు. ఏమండి మీ బాబు పాపో ఏ మండలంలో జన్మించారు, ఏ గ్రామంలో జన్మించారు, అది ఏ నియోజకవర్గానికి దగ్గర ఉంటుంది లేదా ఏ అసెంబ్లీ దగ్గర ఉంటుందనే విషయాన్ని తెలుసుకొని చక్కగా ఈ రకంగా ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. వీటిని ఎందుకు తెలుసుకోవాలి అంటే భారతదేశం మొత్తం మీద కూడా మనం ఇండియన్ స్టాండర్డ్ టైం అని ఒక సమయాన్ని మనం అనుసరిస్తున్నాం. అంటే భారతీయ ప్రామాణిక కాలమానం అన్నమాట. కానీ ఆ కాలమానానికి మన స్థానిక కాలమానానికి కొంత వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. ఆ తేడాలను గమనించుకోవడం కోసం, గమనించుకొని రాశిచక్రాన్ని సమర్థవంతంగా వేయడం కోసం ఈ రేఖాంశం అనేటువంటి ఒక అంశం యొక్క ప్రాధాన్యత ఎంతైనా చాలా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. తదుపరి మనం కొన్ని ముఖ్యాంశాలను మనం గమనంలోకి తీసుకోవాలి. గమనికలు. ఆ గమనికలు ఏమిటంటే జన్మపత్రికలో లేదా జాతక చక్రంలో జాతకుడు లేదా జాతకురాలు జన్మించిన సమయానికి ఉన్న తిథి మరియు నక్షత్రాన్ని జాతకుడు లేదా జాతకురాలి జన్మపత్రికలో వ్రాయవలసి ఉంటుంది. సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి తిథిని కానీ లేదా సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి నక్షత్రాన్ని కానీ మనం యథాతథంగా రాయవలసిన పని లేదు. జనన సమయం సూర్యోదయ సమయానికి జరిగి ఉంటే అప్పుడు ఏ నక్షత్రం ఏ తిథి ఉందో అది వ్రాయాలి. ఈ తిథులు అనేటువంటివి, నక్షత్రాలు అనేటువంటివి రోజు మొత్తానికి ఒకటే ఉండదు. దయచేసి ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. కాబట్టి మధ్యాహ్నం తిథి మారచ్చు, అట్లాగే నక్షత్రం మారవచ్చు. ఈ అంశాలను పరిగణ తీసుకొని మనం జన్మపత్రికలో వ్రాసుకోవాల్సి ఉంటుంది. ఏ పంచాంగాలైనా సరే లగ్నం ముగిసే కాలాలను మాత్రమే ఇస్తారు. వీటినే లగ్నాంత కాలాలు అంటారు. అంటే పంచాంగంలో లగ్నం ముగిసేటువంటి కాలాలను ఇస్తారు, అట్లాగే తిథి ముగిసేటువంటి సమయాన్ని ఇస్తారు, అట్లాగే నక్షత్రం ముగిసేటువంటి సమయాన్ని ఇస్తారు. ఈ విషయాన్ని చక్కగా కూడా శ్రద్ధగా ప్రతి విద్యార్థి కూడా నోట్స్లో వ్రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కనీసం 1-2-3 సార్లు ఈ వీడియోని చూసినట్లయితే మీరు చక్కగా జాతక చక్రాన్ని మీ అంతటా మీరు వ్రాయగలుగుతారు.
వేయగలుగుతారు, అర్థం చేసుకోవాలి. తర్వాత గ్రహ గోచారములు లేదా సంచారములు, ఇవి ఎట్లా ఇస్తారంటే పంచాంగంలో జనన లేదా ముహూర్త సమయానికి ఏ ఏ గ్రహాలు ఏ నక్షత్రం యొక్క ఏ పాదములో ఏ తారీఖున ఏ సమయాన్ని ప్రవేశిస్తాయో చెప్తాయి. అంటే ఒక మనిషి ఇవాళ మీరు వీడియో చూస్తున్న రోజున మధ్యాహ్నం 2 గంటలకు జన్మించారు అనుకుందాం. ఉదయం పూట అంటే మధ్యాహ్నం 2 గంటల లోపల ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయనేటువంటి డేటాని మనం ఆ వివరాలని దత్తాంశాన్ని మనం చూసుకోవాలి. పంచాంగంలో కొంచెం వెనుక తారీఖులకు వెళుతూ ఒక్కొక్కసారి అవసరమైతే వెనుక పేజీలకు కూడా పుటలకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. అట్లాగే ఒక్కొక్కసారి మున్ముందు వచ్చేటువంటి పుటలకు అంటే పేజీలకు వాటికి కూడా వెళ్ళి ఎక్కడుంది ఈ గ్రహ సంచారం అనేటువంటి చూసుకోవాలి. ఓకేనా. తర్వాత నక్షత్రములు ఆకాశమున చంద్ర సంచార మార్గానికి సమీపంలో ఉండి మానవ జాతి మీద ప్రభావం చూపే తారకల గుంపులకు నక్షత్రము అని పేరు. జ్యోతిష్యంలో 27 నక్షత్రాలు ఉన్నాయి. అవి నిదానంగా చక్కగా నోట్స్లో రాసుకోండి. 1 అశ్విని, 2 భరణి, 3 కృత్తిక, 4 రోహిణి, 5 మృగశిర, 6 ఆర్ద్ర, 7 పునర్వసు, 8 పుష్యమి, 9 ఆశ్లేష, 10 మఖ, 12 పుబ్బ, 13 మఖ, 11 పూర్వ ఫల్గుణి, 12 ఉత్తర ఫల్గుణి లేదా ఉత్తర, 13 హస్త, 14 చిత్త, 15 స్వాతి, 16 విశాఖ, 17 అనురాధ, 18 జ్యేష్ఠ, 19 మూల, 20 పూర్వాషాఢ, 21 ఉత్తరాషాఢ, తర్వాత 22 శ్రవణం, 23 ధనిష్ఠ, 24 శతభిషం, 25 పూర్వభాద్ర, 25 ఉత్తరాభాద్ర, 27 రేవతి. రాసుకున్నారు కదా. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. అంతే, సింపుల్. అయితే ప్రతి నక్షత్రానికి కూడా ఒక 4 సరిసమాన భాగాలుగా ప్రతి నక్షత్రాన్ని విభజించారు. ఈ సరిసమాన భాగానికి ఉన్నటువంటి పేరు ఏమిటంటే పాదము అంటారు. ఉన్న నక్షత్రములు 27. ఒక్కొక్క నక్షత్రాన్ని 4 సరిసమాన భాగములుగా విభజించారంటే 27 4 చేత హెచ్చవేస్తే 108 వస్తుంది. స్వరూప స్వభావాలను బట్టి ఇతర లక్షణాలను బట్టి ప్రతి 9 పాదాలను కలిపితే ఒక జంతువు గుర్తు ఒక ఆకారం గుర్తు వస్తుంది. వాటికి రాశి అని పేరు. రాశి అంటే మీకు తెలుసు కదండి, కుప్ప అని అర్థం, ప్రోగు చేయటం అని అర్థం. ధాన్యపు రాశి అంటే ధాన్యం యొక్క కుప్ప, ధనరాశి అంటే ధనం యొక్క కుప్ప. అట్లాగే ఈ 9 పాదముల యొక్క కుప్పకు జ్యోతిష్యంలో రాశి అని పేరు. ఈ రాశులు 12 ఉన్నాయని మన మహర్షులు కనిపెట్టడం జరిగింది. వాటిని నేను నిదానంగా వివరిస్తాను. చక్కగా అన్నీ కూడా మీ యొక్క తెల్ల కాగిత ఒక నోట్స్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని చక్కగా అందులో వ్రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఇంతవరకు కలిపి మేషరాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదములు. ఇక్కడ ఒక నక్షత్రం ఇచ్చి పాదాలు రాయలేదంటే అర్థం ఏంటంటే మొత్తం అన్ని పాదాలు ఆ నక్షత్రాలకు సంబంధించినవి ఆ రాశిలో ఉన్నాయని అర్థం. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు కలిపి వృషభ రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు కలిపి మిథున రాశి. పునర్వసు 4వ పాదం, 4వ పాదం, 4 పాదాలు కాదు, 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిపి కర్కాటక రాశి. మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర ఫల్గుణి లేదా ఉత్తర నక్షత్రం యొక్క
ఒకటో పాదం కలిపి సింహరాశి. తర్వాత ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కలిపి కన్యారాశి. చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ నక్షత్రం యొక్క 1, 2, 3 పాదములు కలిపి తులారాశి. తర్వాత విశాఖ నక్షత్రం యొక్క 4వ పాదం, అనురాధ నక్షత్రం యొక్క 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం యొక్క 4 పాదములు కలిపి వృశ్చిక రాశి. మూలా నక్షత్రం యొక్క 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం యొక్క 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ప్రథమ పాదము, మొత్తం 9 పాదాలు కలిపి ధనురాశి. ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం యొక్క 4 పాదములు, ధనిష్ట నక్షత్రం యొక్క 1, 2 పాదములు కలిపి మకర రాశి. తరువాత ధనిష్ట నక్షత్రం యొక్క 3, 4 పాదములు, శతభిషం యొక్క 4 పాదములు, పూర్వభాద్ర యొక్క 1, 2, 3 పాదములు కలిపి కుంభరాశి. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం యొక్క 4వ పాదం, కేవలం 4వ పాదం అన్నమాట. ఉత్తరాభాద్ర నక్షత్రం యొక్క 4 పాదములు, రేవతి నక్షత్రం యొక్క 4 పాదములు కలిపి మీనరాశి. ఇట్లా మనం మొట్టమొదట నక్షత్రాలను, రాశులను 1కి 10 సార్లు, అవసరమైతే ఒక 100 సార్లు చదువుకొని చక్కగా మరి నోటికి వచ్చే విధంగా బట్టి పట్టి, అంటే కంఠస్థం చేసి రాత్రి నిద్రలో లేపినా కూడా చెప్పే విధంగా మీరందరూ తయారవ్వాలి. ఈ యొక్క వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా చక్కగా పురోహిత సార్వభౌములు ఎవరైతే ఉంటారో ఆ మహానుభావులందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరాం, హైదరాబాద్. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు 9494799171, 9494797071, 9848505847. తదుపరి అంశంతో మనం వస్తున్నాం. మీ పుస్తకం, పెన్ను సిద్ధంగా పెట్టుకోండి. 2026 సంవత్సరం మార్చి నెల 29వ తారీఖున రాజమండ్రి పట్టణంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక పుణ్య దంపతులకు ఒక సుపుత్రుడు జన్మించాడు అనుకుందాం. అంటే రాబోయే పంచాంగానికి సంబంధించి చెప్తున్నాను. ఈ పంచాంగం అనేటువంటిది ఎలా చూడాలనేటువంటి అంశాన్ని 2026 జనవరి 27వ తారీఖున మేము రికార్డ్ చేయడం జరుగుతోంది. కొత్త పంచాంగం రాగానే చక్కగా పురోహిత సోదరులందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో క్రొత్త పంచాంగంలోని ఒక పుట్టిన తేదీని మనం ఊహించి ఇవ్వడం జరుగుతోంది. మార్చి 29వ తారీఖున జన్మించారు. రాబోయేటువంటి 2026 సంవత్సరం కొత్త పంచాంగంలో అంటే మార్చి 19వ తేదీన ఉగాది ప్రారంభం అవుతోంది. ఈ యొక్క వీడియోని కొంతమంది 2027లోనో, 2028లోనో, 2029 సంవత్సరంలోనో చూడవచ్చు. అంటే పంచాంగం చూసి జాతక చక్రం వేయడం ఎలాగనేటువంటిది ఇప్పుడు 2026 సంవత్సరం జనవరి 27తో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇచ్చాం. దీని యొక్క అర్థం ఈ 2026-27 పంచాంగానికి మాత్రమే చూసుకోవడానికి సంబంధించిందని అర్థం కాదు. దయచేసి మీరెవరు కూడా గందరగోళంలో పడవద్దు. ఈ యొక్క ఉదాహరణను ఆధారంగా చేసుకొని మీరు ఎంచక్కా ఏ సంవత్సరంలోని తెలుగు పంచాంగం నుంచైనా సరే జనన జాతకాన్ని వేసుకోవచ్చు. మీ దగ్గర పూర్వ పంచాంగాలు ఉన్న పక్షంలో, లేదా 100 సంవత్సరాల పంచాంగాలు ఇటువంటి కొంతమంది దగ్గర ఉంటాయి, లేదా ప్రతి సంవత్సరం వారి పంచాంగాలు కూడా భద్రపరిచేటువంటి మహానుభావులు ఉన్నారు. ఏ సంవత్సరం పంచాంగానైనా తీసి పాత పంచాంగం కానీ ఏదైనా సరే రాసుకోవచ్చు. అలాగే రాబోయేటువంటి మున్ముందు సంవత్సరాల్లో కూడా 2026, 27, 28, 29, 30 ఎప్పటి వరకైనా కూడా ఈ యొక్క ఉదాహరణతోటి జాతక చక్రాన్ని మరి వ్రాసుకోగలరనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను, సవినయంగా మనవి చేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా గందరగోళంలో పడవద్దు. 2026, 27కు మాత్రమే సంబంధించింది అనుకోవద్దు. అర్థమైంది కదండి. 2026 మార్చి 29వ తారీఖున మనిషి జన్మించడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను. మార్చి 29వ తారీఖున జన్మించినప్పుడు ఏకాదశి తిథి ఎప్పటిదాకా ఉంది? ఉదయం 7:50 వరకు ఉంది. ఇక్కడ చూడండి తిథి. వారం ఏం వారం? మార్చి 29 ఆదివారం అయింది. తిథి ఏమిటి? ఏకాదశి తిథి ఉదయం 7:50 వరకు ఉంది.
దాని అర్థం ఏంటంటే ఉదయం 7:50 ఏకాదశి తిథి పూర్తవుతుంది అని అర్థం. తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 2:36 దాకా ఉంది. అంటే ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 2:36 అయిపోతోంది, పూర్తవుతోంది అని ఇక్కడ అర్థం. చూడండి, స్కేల్తో చూపిస్తున్నాను. ఈ నక్షత్రం ఎప్పుడు ప్రారంభమైంది? మార్చి 28 మధ్యాహ్నం 2:48 ప్రారంభం కావడం జరిగింది. అంటే మధ్యాహ్నం 2:45 నుంచి మరుసటి రోజున, అంటే మనకు కావలసిన మార్చి 29 మధ్యాహ్నం 2:36 వరకు ఉందంటే అర్థం ఏమిటంటే 12 నిమిషాలు తక్కువ 24 గంటలు ఇది ఉంది. అంటే 23:45 ఆశ్లేష నక్షత్రంలో ఈ మార్చి 28, 29 కలిపి చంద్రుడు సంచరించాడు అని అర్థం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో తిరుగుతున్నాడో మనకు ఒక ఉరామరిగా ఒక అంచనా మనకు ఏర్పడింది. మనం సూక్ష్మమైనటువంటి అంటే సూక్ష్మాంశాల నిర్ణయానికి మనం ఇంకా వెళ్ళాలి. దానికి కూడా వెళదాం. అది కూడా పెద్ద కష్టమేం కాదు. అభ్యాసం కూసు విద్య అని తెలుగులో ఒక సామెత ఉన్నది. మీరు నిదానంగా కొద్ది సమయంలోనే, కొన్ని గంటల సమయంలోనే సంపూర్ణంగా మీరు నేర్చుకుంటున్నారు. మీరు ఏమాత్రం కూడా కంగారు పడవద్దు, నిదానంగా నేర్చుకోండి. సరే, చంద్రుడి యొక్క పరిస్థితి మనకు అర్థమైంది. మిగతా గ్రహాలు కూడా కావాలి కదా, కేవలం చంద్రుడు ఒక్కడే కాదు కదా జ్యోతిష్యంలో అని అన్నప్పుడు మనం గమనించుకుంటే ఆ రోజున ఏమైనా గ్రహాలు ఏమైనా మారుతున్నాయా అంటే ఇట్లా గ్రహ సంచారాలు ఇస్తారు పంచాంగంలో. అంటే ఆ రోజున పూర్వభాద్ర 3వ పాదంలోకి కుజుడు ఉదయం 7:25 ప్రవేశించాడు. అట్లాగే శతభిష నక్షత్రంలోకి మరి శతభిషం 2వ పాదంలోకి రాహువు, మఖ 2వ పాదంలోకి కేతువు ఉదయం 7 గంటల ప్రాంతంలో వారు ప్రవేశించారు. మనకు కావాల్సింది ఎప్పుడండి? మధ్యాహ్నం 1 గంట సమయానికి. కాబట్టి 1 గంట సమయానికి ముందే కదా ఈ కుజుడును రాహువు కేతువు వీళ్ళు మారింది. కాబట్టి ఈ యొక్క అంశాలని మనం ఒక తెల్ల కాగితం మీద జననకాల గ్రహస్థితి అంటే పుట్టినప్పటి సమయానికి గ్రహ సంచారములు లేక గ్రహస్థితి అని ఇట్లా రాసుకోవాలి. ఏమని రాసుకోవాలి? ఆశ్లేష చంద్రుడు డాష్ ఆశ్లేష అని అట్లా వదిలిపెట్టండి. ఇంకా పాదాన్ని మనం నిర్ణయించలేదు కాబట్టి. కుజుడు విషయానికి వస్తే పూర్వభాద్ర 3 కుజుడు, శతభిషం 2 రాహువు, మఖ 2 కేతు అనేటువంటి అంశాన్ని మనం రాసుకోవాలి. మున్ముందు రోజుల్లో ఏమైనా గ్రహాలు మారాయా అని చూస్తే మార్చి 28 చూడండి పంచాంగంలో ఉత్తరాభాద్ర 4లో రవి ఉన్నాడు, శతభిషం 4లో బుధుడు ఉన్నాడు, అశ్వని 2లో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి తత్కాల గ్రహస్థితి అంటే జననకాల గ్రహస్థితి మనం రాస్తున్నప్పుడు ఉత్తరాభాద్ర 4 రవి, శతభిషం 4 బుధ, అశ్వని 2 శుక్ర అని రాసుకోవాలి. అంటే మనకి ఇప్పటిదాకా ఎన్ని గ్రహాల గురించి మనకు వచ్చింది? అటు ఇటుగా చంద్రుడు వచ్చాడు ఆశ్లేష నక్షత్రంలో, కుజుడు వచ్చాడు, తర్వాత రాహు వచ్చాడు, కేతు వచ్చాడు, తర్వాత రవి బుధ శుక్ర గ్రహాలు. అంటే మనకు మొత్తం ఎన్ని గ్రహాలు వచ్చాయి? 7 గ్రహాలు రావడం జరిగింది. మనకు కావలసిన గ్రహాలు ఇంకా మిగిలిపోయినవి ఏమిటి? శని ఒకడు, గురుడు ఒకడు. మనం వెనక తేదీలకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. పంచాంగంలో వెనక తేదీలకు మనం వెళితే ఇక్కడ చూడండి, మార్చి 21 శనివారం ఉత్తరాభాద్ర 3వ పాదంలో శని ప్రవేశించాడు. కాబట్టి శని సంచారం ఏం రాసుకోవాలి? ఆ తర్వాత మనకు కావాల్సిన మార్చి 29 లోపల మనం చూస్తే మధ్యలో ఎక్కడా కూడా ఇక్కడెక్కడ శని సంచారం అనేటువంటి చేయలేదు. ఇక్కడ మీకు ఒక చిన్న అనుమానం రావచ్చు, ఇక్కడ ఉత్తరాభాద్ర 2 రవి ఉన్నాడు కదండి, అది రాయాలి కదంటే రాయకూడదు. ఎందుకు రాయకూడదంటే ఇక్కడ మనకు కావలసిన మార్చి 29 ముందు రోజున ఉత్తరాభాద్ర 4లో ఉన్నాడు కదా రవి, అంటే తాజా సమాచారం మనం తీసుకోవాలి కదా. కాబట్టి తాజా సమాచారం కింద ఈ రవిని ఉత్తరాభాద్ర 4 కిందనే వ్రాసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఎన్ని గ్రహాలు వచ్చాయి? 8 గ్రహాలు వచ్చాయి. మిగిలిన గ్రహం ఏమిటి? గురుడు.
గురు సంచారం మార్చి 19వ తారీఖున 20, 21, 22, 23, 24, 25, 26 గురు సంచారం లేనే లేదు. సరే, మార్చి 27న ఏమైనా గురుడు ఏమన్నా రాశి మారాడా? లేదు. మార్చి 28 లేదు. మనకు కావలసిన ఒక బాబు యొక్క జన్మ తేదీ మార్చి 29వ తారీఖు కూడా గురుడు మారలేదు. ఆ తర్వాత చూసుకుంటూ మనం వెళ్ళాలి. మార్చి 30, 31, ఏప్రిల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ తారీఖుల్లో కూడా గురు సంచారం లేదు. మనం నిదానంగా ఇట్లా చూసుకుంటూ వెళితే ఏప్రిల్ 20వ తారీఖున పునర్వసు 2వ పాదంలోకి గురుడు ప్రవేశించాడు. ఏప్రిల్ 20 పునర్వసు 2వ పాదం. అంటే దీని అర్థం ఏంటండి? ఒక విద్యార్థి 1వ తరగతి పూర్తి చేశాడు. ఒక 4 తరగతులు ఉన్నాయనుకుందాం ఒక పాఠశాలలో. 1వ తరగతి విద్యార్థులు 1వ తరగతి పూర్తి చేసి 2వ తరగతికి వెళ్ళారు. అంటే 2వ తరగతి ముందు తరగతి ఏమవుతుంది? 1వ తరగతి అవుతుంది. అంటే పునర్వసు 2వ పాదంలో పంచాంగ సమయానికి జనన తేదీ తర్వాత ఈ పునర్వసు 2లో గురుడు ఉన్నాడంటే మనకు కావలసిన మార్చి 29కి ఎక్కడ ఉండి ఉంటాడు గురుడు? పునర్వసు 1లో ఉండుంటాడు. ఆ అంశాన్ని మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం తేల్చవలసింది ఏమిటి? చంద్రుడి యొక్క పాదాన్ని మనం తేల్చవలసిన అవసరం ఉంది. చంద్రుడు ముందు రోజున 2:48కి ప్రారంభమయ్యాడు. ఈ రోజున మనకు కావలసిన తేదీ మార్చి 29వ తేదీకి మధ్యాహ్నం 2:36కు తన సంచారాన్ని ఆశ్లేషలో పూర్తి చేసుకున్నాడు. మనం కావలసినటువంటి జనన సమయం ఇప్పుడు మార్చి 29 మధ్యాహ్నం 1 గంటకు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రం యొక్క మొత్తం ప్రమాణం అంటే మార్చి 28, 29 తారీఖుల్లో చంద్రుడు సంచారం చేసినటువంటి 23 గంటల 45 నిమిషాలుని 4తో భాగించాలి. 4తో భాగిస్తే కనుక సుమారుగా మనకు ఎంత వస్తుంది? ఒక 5 గంటల 57 నిమిషాల వరకు అట్లా వస్తుంది. అంటే అర్థం ఏంటి? దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 10 గంటల ప్రాంతంలోనే 10 గంటల 9:30, 10:30 గంటలకే ఆశ్లేష 4వ పాదంలోకి వచ్చేసాడు. చివరి పాదంలో ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు కదా ఈ బాబు పుట్టింది. కాబట్టి చంద్ర సంచారం రాసుకుంటున్నప్పుడు ఆశ్లేష 4 చంద్రహ అంటే చంద్రుడు అని రాసుకోవాలి. ఈ రకంగా మనం ముందుకు వెళ్ళాల్సినట్టు అవసరం ఉంది. పంచాంగమే కాదండి, ఏ విషయం నేర్చుకోవాలన్నా 1కి 4 సార్లు చూడటం ద్వారా ఏ విద్య అయినా కూడా చక్కగా వస్తుంది. మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చక్కగా పురోహితులకు ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలి. ప్రతి ఊర్లో కూడా పంచాంగంలో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని జాతక చక్రం రాసేటువంటి పద్ధతికి ప్రతి పురోహితుడు రావాలి. కులమతాలకు అతీతంగా ఈ జాతక చక్రం వేసేటువంటి విధానాన్ని సంప్రదాయ విధానాన్ని ఆదరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరం, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్లు 9494797171, 9494797071, 9848505847. చూస్తున్నారు కదా, జాతకుడి జననకాల గ్రహస్థితి ఇక్కడ ఇవ్వబడింది. గమనించండి. చంద్రుడు ఆశ్లేష 4వ పాదంలో ఉన్నాడు. రవి ఉత్తరాభాద్ర 4, బుధుడు శతభిషం 4, శుక్రుడు అశ్వని 2, కుజుడు పూర్వభాద్ర 3, గురుడు పునర్వసు 1, శని ఉత్తరాభాద్ర 3, రాహు శతభిషం 2, కేతువు మఖ నక్షత్రం మఖ 4వ పాదం. అయితే రాశిచక్రం కూడా మనం తయారు చేయాలి కదా. రాశిచక్రం ఇదిగోండి తయారైపోయింది. ఇది ఎట్లా తయారు చేయాలి? ఆల్రెడీ మనం మున్ముందు పేజీల్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? మున్ముందు టాపిక్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు అశ్వని 2వ ఆశ్లేష 4వ పాదం అంటే పునర్వసు 4, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఎక్కడ ఉన్నాయి? కర్కాటక రాశిలో ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశిలో చంద్రుని వేయాలి. రవి ఎక్కడున్నాడు? ఉత్తరాభాద్ర 4వ పాదంలో ఉన్నాడు. అంటే ఇది ఏ రాశి అవుతుంది? ఏ రాశిలో ఉంచాలి అంటే మనం ఈ గుర్తుపెట్టుకోండి. ఇది మేషరాశి మొదటి పెట్టిది, ఇది వృషభం, ఇది మిథునం, ఇది కర్కాటకం, ఇది సింహం, ఇది కన్య, ఇది తుల, ఇది వృశ్చికం, ఇది ధనుస్సు, ఇది మకరం, ఇది కుంభం, ఇది మీనం. రాశిచక్రంలో 12 పెట్టెలను కూడా ఈ రకంగా అమర్చుకొని మనం తయారు చేయాలి.
పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదాలు కలిసి మీనరాశి అవుతుంది. కాబట్టి మీనరాశిలో ఇక్కడ సూర్యుడిని మనం ఉంచడం జరిగింది. తర్వాత బుధుడు శతభిషం 4, అంటే ఇది శతభిషం 4 ఎక్కడ ఉంటుంది? ధనిష్టం 3, 4 పాదములు, శతభిషం యొక్క 4 పాదములు, పూర్వభాద్ర యొక్క 1, 2, 3 పాదములు, ఇవన్నీ ఈ 9 పాదములు కలిపి కుంభరాశి అంటారు. కుంభం ఇక్కడ ఉంది కాబట్టి చక్కగా బుధుడిని ఇక్కడ అమర్చుకోవాలి మనం. తర్వాత శుక్రుడు అశ్విని 2. అశ్విని నక్షత్రం అంటే ఎన్నో నక్షత్రం? అది నక్షత్రాల్లో మొట్టమొదటిది. అశ్విని యొక్క 4 పాదములు, భరణి యొక్క 4 పాదములు, కృత్తికా నక్షత్రం యొక్క మొదటి పాదము కలిపి 9 పాదములు మేషరాశి. మేషరాశి ఎక్కడుంది? ఇక్కడుంది. ఈ పెట్టే మేషరాశి. కాబట్టి ఇక్కడ శుక్రుడిని మనం ఉంచడం జరిగింది. తర్వాత కుజుడు పూర్వభాద్ర 3వ పాదంలో ఉన్నాడు. పూర్వభాద్ర 3వ పాదం ఏ రాశిలోకి వస్తుంది? కుంభరాశిలోకి వస్తుంది. ఎట్లా కుంభరాశిలోకి వస్తుంది అంటే ధనిష్ఠా నక్షత్రం యొక్క 3, 4 పాదములు కలిపి 2 పాదములు, శతభిషం 4 పాదములు కలిపి 6 పాదములు, పూర్వభాద్ర యొక్క 1, 2, 3 పాదములను కలిపి కుంభరాశి అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు చక్కగా మనం ఈ యొక్క కుజుడిని మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత గురుడు పునర్వసు 1వ పాదం, మృగశిర నక్షత్రం యొక్క 3, 4 పాదములు, ఆర్ద్ర నక్షత్రం యొక్క 4 పాదములు, పునర్వసు నక్షత్రం యొక్క 1, 2, 3 పాదములను కలిపి మిథున రాశి అవుతుంది. మిథున రాశి ఇక్కడ ఉంది కాబట్టి పునర్వసు 1వ పాదంలో గురుడు ఉన్నాడు కాబట్టి మిథున రాశిలో గురుడిని మనం ఉంచడం జరిగింది. తరువాత శని ఉత్తరాభాద్ర 3వ పాదం, పూర్వభాద్ర నక్షత్రం యొక్క 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం యొక్క 4 పాదములు కలిపి 5 పాదములు, రేవతి నక్షత్రం యొక్క 4 పాదములు కలిపి 9 పాదములు మీనరాశి అయింది. మీనరాశి ఎక్కడున్నది? మీనరాశి ఇక్కడున్నది. కాబట్టి మీనరాశిలో మనం ఈ యొక్క శనిని ఉంచవలసి ఉంటుంది. తర్వాత రాహువు శతభిషం 2లో రాహు ఉన్నాడు. ధనిష్ఠా నక్షత్రం యొక్క 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం యొక్క 1, 2, 3 పాదములు కలిపి కుంభరాశి అవుతుంది. కాబట్టి కుంభరాశిలో ఇక్కడే మనం రాహును ఉంచడం జరిగింది. తర్వాత కేతువును చూస్తే మఖా నక్షత్రం యొక్క 4వ పాదంలో ఉన్నాడు. మఖా నక్షత్రం యొక్క 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర ఫల్గుణి లేదా ఉత్తర నక్షత్రం యొక్క 4 పాదములు, మొదటి పాదము కలిపి 9 పాదములు మనకు సింహరాశి అవుతుంది. కాబట్టి సింహరాశిలో ఇక్కడ మనం కేతువును ఉంచాం. మరొకసారి చెప్పుకుందాం. మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర లేదా ఉత్తర ఫల్గుణ నక్షత్రం యొక్క ప్రథమ పాదము కలిపి సింహరాశి అవుతుంది. ఇక్కడ కేతువుని మనం ఉంచడం జరిగింది. ఒక చిన్న అంశాన్ని మీరందరూ కూడా జ్ఞప్తికి పెట్టుకోవాలి. ఆ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క రాశి చక్రంలో రాహువుకి ఎదురుగా కేతువు ఉంటాడు, కేతువుకి ఎదురుగా రాహు ఉంటాడు. ఇంకా మనం సరళీకరించి చెప్పుకోవాలంటే రాహు నుంచి 7వ స్థానంలో కేతువు, కేతువు నుంచి 7వ స్థానంలో రాహు ఉంటాడు. ఈ అంశాన్ని మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత మనకు కావలసిన అత్యంత ముఖ్యమైన కీలక అంశం ఏంటి? లగ్న నిర్ణయము. ఈ బాబు మార్చి 29వ తేదీ 2026 సంవత్సరం మధ్యాహ్నం 1 గంటకు రాజమండ్రిలో జన్మించిన ఈ బాబు యొక్క మరి జన్మలగ్నం ఏదో మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం పంచాంగం చూస్తే లగ్నాంత కాలాలు ఇస్తారు. చూడండి, మీనం ఉదయం 6:52కి అయిపోయింది, మేషం ఉదయం 8:37కి అయిపోయింది, తర్వాత వృషభం వచ్చేసరికి 10:38కి అయిపోయింది, మిథునం 12:50కి అయిపోయింది, కర్కాటకం 3:02కి అయిపోయింది. మనకు కావలసినటువంటి సమయం ఎన్ని గంటలకు? మధ్యాహ్నం 1 గంట సమయానికి. కాబట్టి మిథునం 12:50కి అయిపోయింది, కర్కాటకం 3:02 వరకు ఉంది. అంటే అర్థం ఏమిటి? కర్కాటక లగ్నంలో ఇతను జన్మించడం జరిగింది ఈ బాబు. అందుకే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. చూడండి, కర్కాటకంలో లగ్నమును మనం వ్రాయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మనం లగ్నం అంటే ఏంటి అనే మాట కూడా ఒకసారి ప్రస్తావించుకుందాం. జనన సమయానికి భూమి తిరిగి ఉన్నటువంటి దిశను లగ్నము అంటారు.
ఆకాశమండలంలోని నక్షత్రాలను కలిపితే ఏ ఆకారం అయితే వచ్చే వైపుకు భూమి తిరిగి ఉందో అది లగ్నం అవుతుంది. అంటే మధ్యాహ్నం 1 గంటకు మార్చి 26వ తేదీ 2026 సంవత్సరం జన్మించినటువంటి ఈ బాబు యొక్క లగ్నం కర్కాటకం అయిందంటే అర్థం తూర్పు వైపు, అంటే రాజమండ్రికి తూర్పు దిక్కున చక్కగా ఈ కర్కాటక రాశి ఉందన్నమాట. అంటే ఆకాశమండలం నక్షత్రాలను కలిపితే ఒక ఎండ్రగాయ ఆకారం వస్తుంది. అటువైపు రాజమండ్రి తూర్పు భాగం వైపుకు తిరుగుతూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ బాబు జన్మించారు అని అర్థం. ఈ విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. తర్వాత రాశులు అంతర్గత స్వభావం, అంటే 12 రాశులకి కూడా మన నవాంశ చక్రాన్ని రచించడానికి సంబంధించినటువంటి ఒక అతి ముఖ్యమైన అంశం ఉంది. ఆ అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించుకుందాం. రాశులు ఒకసారి మళ్ళీ అందరం కలిసి ముక్తకంఠంతో చెప్పుకుందాం. చెప్పండి నాతో పాటు మీరు కూడా. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అంతే. ఈ రాశులకి వాటి యొక్క స్వరూప స్వభావాలను బట్టి కొన్ని రకాల లక్షణాలను నిర్వచించడం జరిగింది. అదేంటంటే మేషరాశి అనగానే చరరాశి, అగ్నితత్వపు రాశి అని చెప్పారు. ముందు చరరాశుల గురించి మనం చెప్పుకుందాం. మేషం చరరాశి. మేషం నుంచి 4వది కర్కాటకం చరరాశి. కర్కాటకం నుంచి 4వ రాశి తుల చరరాశి. తుల నుంచి 4వ రాశి అయినటువంటి మకరం చరరాశి. మళ్ళీ మకరం నుంచి 4వ రాశి అయిన మేషం చరరాశి. అర్థమైందా? ఇప్పుడు చెప్పుకుందాం. వృషభ రాశి స్థిర రాశి. వృషభం నుంచి 4వదైన సింహం స్థిర రాశి. సింహం నుంచి 4వదైన వృశ్చికం స్థిర రాశి. వృశ్చికం నుంచి 4వదైన కుంభం స్థిర రాశి. కుంభం నుంచి 4వదైన వృషభం స్థిర రాశి. తర్వాత మిథునం. మిథునం ద్విస్వభావ రాశి. దీని నుంచి 4వదైన కన్య ద్విస్వభావ రాశి. దాని నుంచి 4వదైన ధనుస్సు ద్విస్వభావ రాశి. దాని నుంచి 4వదైన మీనం ద్విస్వభావ రాశి. మళ్ళీ మీనం నుంచి 4వదైన మిథునం ద్విస్వభావ రాశి. ఇట్లా ఒక విభజన చేశారు. ఇది ఎందుకు చేశారు ఏమిటనేటువంటి అంశాన్ని మనం తర్వాత చర్చించుకుందాం. ఇది పంచాంగ రచనకు సంబంధించి ఏ మేరకు మనకు అవసరమో ఆ మేరకు మాత్రమే మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అనవసరమైనటువంటి ఆ తగులమి పీకులాట జంజాటం మనకొద్దు. తర్వాత ఇంకొక విభజన చేశారు. ఆ విభజన ఏమిటి? మేషం నుంచి 5వది సింహం. సింహం నుంచి 5వది ధనుస్సు. మళ్ళీ ధనుస్సు నుంచి 5వది మేషం. ఈ మేషసింహ ధనుస్సులకు అగ్నితత్వపు రాశులు అని ఒక విభజన చేశారు. వృషభ, కన్య, మకరములు. వృషభం నుంచి 5వది కన్య, కన్య నుంచి 5వది మకరం, మకరం నుంచి 5వది వృషభం. వీటికి భూతత్వపు రాశులు అని నామకరణం చేశారు. తర్వాత మిథునం. మిథునం నుంచి 5వది తుల. తుల నుంచి 5వది కుంభం. మళ్ళీ కుంభం నుంచి 5వది మిథునం. వీటికి వాయుతత్వపు రాశులు అని ఇంకొక విభజన చేశారు. ఆ తర్వాత కర్కాటకం. కర్కాటకం నుంచి 5వది వృశ్చికం. వృశ్చికం నుంచి 5వది మీనం. మళ్ళీ మీనం నుంచి 5వది కర్కాటకం. వీటికి జలతత్వపు రాశులు అని విభజన చేయడం జరిగింది. అయితే మీరు అనొచ్చు, పంచాంగ రచనలో పంచాంగానికి సంబంధించి మనం ఒక జాతచక్రం వేసేటప్పుడు దీని యొక్క అవసరం ఏంటి సాయిరాం గారు అని మీరు అనొచ్చు. గురువుగారు ఇది ఎందుకు మీరు చేయాలని నన్ను అడిగే పక్షంలో ఒక మాట చెబుతాను. నవాంశ చక్రాన్ని రచించడం కోసం మనం చేస్తున్నటువంటి సులభ పద్ధతి ఇది. చాలా తేలిగ్గా మనకు నవాంశ చక్రాన్ని రచించే విధానం తెలుస్తుంది. రాశులు మేషం, సింహం, ధనుస్సు ఈ 3 అగ్నితత్వపు రాశులు కదా. వీటిలో చరరాశేది మేషం. అంటే మేషసింహ ధనుస్సుల్లో ఎవరికి ఏ గ్రహాలు ఉన్నా కూడా నవాంశ చక్రం ప్రారంభం అయ్యేటప్పుడు ప్రారంభ స్థానం మేషరాశి అవుతుంది అని అర్థం. వృషభం, కన్య, మకరం. ఈ వృషభం, కన్య, మకరములలో మకరం చరరాశి కాబట్టి నవాంశ చక్రం మకరం నుంచి ప్రారంభం అవుతుంది. తర్వాత మిథునం, తుల, కుంభం. ఈ మిథునం, తుల, కుంభాలలో తుల చరరాశి కాబట్టి నవాంశ చక్రం తులారాశి నుంచి ప్రారంభం అవుతుంది. తర్వాత కర్కాటకం, వృశ్చికం, మీనం. ఈ కర్కాటకం, వృశ్చికం, మీనములలో కర్కాటకం చరరాశి కాబట్టి
నవాంశ చక్రం అనేది కర్కాటక నుంచి ప్రారంభమవుతుంది. దీని అర్థం ఏంటి? కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ, మీనంలో కానీ, రాశిచక్రంలో ఏ గ్రహాలు ఉన్నా కూడా నవాంశ చక్ర ప్రారంభ స్థానం మరి కర్కాటకం అవుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్నే ఏం చెప్పారు మన పెద్దవాళ్ళు? మేషం, సింహం, ధనుస్సు మేషాదిగాను అంటే మేషం నుంచి, వృషభం, కన్యా, మకరం మకరాదిగాను అంటే మకరం నుంచి, మిథున, తులా, కుంభములు తులాదిగాను అంటే తులారాశి నుంచి, కర్కాటక, వృశ్చిక, మీనములు అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశిలో ఏ గ్రహాలు ఉన్నా కర్కాటకాదిగాను అంటే కర్కాటకం నుంచి నవాంశ చక్రం ప్రారంభమవుతాం మనం గుర్తుపెట్టుకోవాలి. చక్కగా ఈ యొక్క వీడియోని ఒకటికి 2-3 సార్లు, కనీసం 4 సార్లు అట్లా చూసే ప్రయత్నం చేయండి. మరి మీ బంధువర్గంలో ఉన్నటువంటి పురోహిత మహాశయులందరికీ కూడా ఈ యొక్క పంచాంగాన్ని వ్రాసుకునేటువంటి విధానాన్ని తెలియజేసే పద్ధతిని వారికి అందించండి. ఓకే. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరం, హైదరాబాద్ 9848505847, 9494797171, 9494797071. తదుపరి ఈ పంచాంగరచనకు సంబంధించినటువంటి అంశాన్ని నేను వివరించబోతున్నాను. శ్రద్ధగా ఒక నిమిషం ఓ చిన్న టీవీ రామం కానీ, కాఫీ విరామం కానీ ఇచ్చి తర్వాత అంశం నేర్చుకునే ప్రయత్నం చేయండి. నవాంశ గురించి మనం ప్రాథమిక అంశాన్ని తెలుసుకున్నాం. ఇందాక మనం చర్చించుకున్నప్పుడు మేషసింహ ధనస్సులు మేషాదిగాను, వృషభ, కన్యా, మకరములు మకరాదిగాను, మిథున, తులా, కుంభములు తులాదిగాను, కర్కాటక, వృశ్చిక, మీనములు కర్కాటకాదిగాను అంటే కర్కాటకం నుంచి నవాంశ ప్రారంభమవుతాం తెలుసుకుందాం. ముందు అసలు నవాంశ లగ్నాన్ని మనం కట్టాలి అంటే లగ్నం యొక్క ప్రమాణ సమయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మేషము 1 గంట 45 నిమిషాలు ఉంటుంది, వృషభము ఒక 2 గంటల పాటు ఉంటుంది, మిథునము 2 గంటల 13 నిమిషాలు ఉంటుంది, మరి కర్కాటకము 2 గంటల 12 నిమిషాలు ఉంటుంది, సింహము 2 గంటల 7 నిమిషాలు ఉంటుంది, కన్య 2 గంటల 5 నిమిషాలు ఉంటుంది లగ్న ప్రమాణము అంటే లగ్నం మొత్తం సంచరించేటువంటి కాలం. మరి తుల 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది, వృశ్చికం 2 గంటల 14 నిమిషాలు ఉంటుంది, ధనుస్సు 2 గంటల 7 నిమిషాలు ఉంటుంది, మకరం 1 గంట 52 నిమిషాలు ఉంటుంది, కుంభం 1 గంట 39 నిమిషాలు ఉంటుంది, మీనం 1 గంట 36 నిమిషాలు ఉంటుంది. నవ అంశ అంటే రాశి చక్రంలో ఏమో ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో చెప్తుంది. నవాంశ అంటే నవ అంశ అంటే 9 యొక్క అంశాలుగా విడగొట్టడం. మనం ఏ 9 పాదాలను కలిపైతే ఒక రాశిని తయారు చేశామో దాన్ని మరొక అద్భుతమైన రూపంగా నవాంశ రూపంలో మనకు మహర్షులు అందించారు. కాబట్టి ఈ లగ్నం యొక్క ప్రమాణ సమయాలు ఒక్కొక్క దానికి కూడా వ్యత్యాసంగా ఉంటాయి, ఒకే విధంగా ఉండవు. అర్థమైందా? ఒకరికున్న తెలివి మనకు ఉండకపోవచ్చు, ఒకరికున్నటువంటి జుట్టు మనకు ఉండకపోవచ్చు, మనకుండే ప్లస్లు మనకుంటాయి, వాళ్ళకుండే ప్లస్లు వాళ్ళకుంటాయి, అంతే కదా. అట్లాగే ఈ అసమాన భాగాలుగా అందించినటువంటి వ్యక్తి పరాశర మహర్షి. ఆయన ఈ సమయాన్ని ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అంతెందుకు ఇచ్చారు అంటే నాబోటి సామాన్యుడు సమాధానం చెప్పలేడు. నేను ఒక పిపీలకాన్ని, ఒక ఇసుక రేణువునని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. కానీ వీటిని మనం గనక అనుసరించినట్లయితే అద్భుత ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి మహర్షులు ఎట్లా చెప్పుంటారు, ఏ రకంగా ఆయనకు తెలుసు, ఈ చర్చోపచర్చలన్నీ కట్టిపెట్టి అనవసర సందేహాలన్నింటినీ కూడా మన మనసులో నుంచి అరికట్టి రూపుమాపి వారు చెప్పిన విధానాన్ని యథాతథంగా మనం అనుసరిస్తే మనం ధన్యతను పొందుతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ బాబు మనకు కావలసిన బాబు ఏ లగ్నంలో జన్మించారు? తులా లగ్నంలో జన్మించారు. తులా లగ్నం యొక్క ప్రమాణం ఎంత? 2 గంటల 12 నిమిషాలు అంటే ఎంత? మొత్తం నిమిషాల్లోకి మార్చుకోండి, 132 నిమిషాలు అంటే గంటకు 60 నిమిషాలు కదండి. 2 గంటలకు 120 నిమిషాలు, మరొక 12 నిమిషాలు ఉంది కదా, 132 నిమిషాలు. 132 నిమిషాలని మనం 9 చేత భాగిస్తే దాదాపుగా మరి 14 నిమిషాలకు పైన వస్తుంది. కర్కాటక లగ్నం ఎప్పుడు ప్రారంభమైంది? రాజమండ్రి పట్టణానికి లగ్నాంతకారాల ప్రకారం 12 గంటల 50 నిమిషాలు ఆ ప్రాంతంలో మనకు ప్రారంభమైందని వెనకటి పేజీల్లో తెలుసుకున్నాం. పుట్టింది 1 గంట సమయానికి అంటే 12:50 నుంచి 14 నిమిషాలు మనం కూడితే ప్రథమ నవాంశలో పుట్టారని తెలుస్తోంది.
పుట్టింది ఏ లగ్నంలో ఆ వ్యక్తి రాశిచక్రంలో పుట్టింది? కర్కాటక లగ్నంలో పుట్టాడు. కర్కాటక వృశ్చిక మీనములకు కర్కాటకాదిగా లెక్క వేయాలి కదా, అంటే మొదటి నవాంశ అవుతుంది. కర్కాటకానికి మొదటి నవాంశ ఏది? కర్కాటకమే అవుతుంది. రెండో నవాంశ సింహం, మూడో నవాంశ కన్య, నాలుగో నవాంశ తుల, ఐదో నవాంశ వృశ్చికం, ఆరో నవాంశ ధనుస్సు, ఏడో నవాంశ మకరం, ఎనిమిదో నవాంశ కుంభం, తొమ్మిదో నవాంశ మీనం. అర్థమైంది కదండి. కాబట్టి మొదటి నవాంశలో పుట్టాడు. నవాంశ లగ్నం కూడా కర్కాటకమే అయ్యింది. ఇది ఒక విశేషం. రాశిచక్రంలోనూ నవాంశ చక్రంలోనూ గ్రహం ఒకే చోట కనుక ఉంటే, లేదా లగ్నం ఒకే చోట ఉంటే వర్గోత్తమాంశలో ఉందని అర్థం. వర్గము అంటే కనుక రాశి నవాంశ రెండింటినీ కలిపితే ఒక వర్గం అవుతుంది. ఇంగ్లీష్లో గ్రూప్ అంటాం కదా, మన తెలుగులో చెప్తే అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్ ఆడవలసిందే ఈ రోజుల్లో ఎవరికైనా సరే. ఈ గ్రూపులో రెండు చోట్ల ఒకే చోట లగ్నం పడింది కాబట్టి లగ్నం వర్గోత్తమాంశలో ఉంది అని అర్థం. అర్థమైందా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, లగ్న ప్రమాణ సమయాన్ని 9 సరిసమాన భాగములుగా విభజించాలి. అంటే లగ్న ప్రమాణ సమయాన్ని 9 చేత భాగించి చెవుల భాగాహారంలో కుడివైపు చెవిలో వచ్చినటువంటి సమయాన్ని ఒక నవాంశ సమయంగా గుర్తించాలి. జన్మించిన సమయానికి ఏ నవాంశ జరుగుతుందో గుర్తించాలి. ముందు పూటలో ఇచ్చిన నవాంశ ప్రారంభ స్థానం నుంచి కావలసిన సమయం వరకు నవాంశం లెక్కించి కావలసిన సమయానికి వచ్చిన నవాంశ రాశిలో నవాంశ లగ్నము అని వ్రాయాలి. అదే మనం వ్రాసాము, కర్కాటక రాశిలో వ్రాసాము. గ్రహముల యొక్క నక్షత్ర పాదాన్ని అనుసరించి పై పద్ధతిని, అంటే ముందు పుటలో ఉన్నటువంటి నవాంశ ప్రారంభస్థాన పద్ధతిని అనుసరించి నవాంశ చక్రంలో గ్రహముల స్థితిని పొందుపరచాలి. నేను మొట్టమొదటే మీ అందరికీ కూడా నేను మనవి చేశాను ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఏమిటి అనేది. ఆ ప్రకారంగా మనం అమర్చుకుంటూ వెళితే ఇదిగోండి, నవాంశ చక్రంలో మేషంలో గురుడు, వృషభంలో శుక్రుడు, మిథునంలో కుజుడు, మరి కర్కాటకంలో కేతువు, తులలో శని, తర్వాత రవి వచ్చేసరికి వృశ్చికంలో, రాహు మకరంలో, చంద్రబుధులు కుంభంలో ఉండటం అనేటువంటిది జరిగింది మనకు. అర్థమైంది కదా. అంటే ఈ యొక్క రాశిచక్రాన్ని మనం ఏదైతే తత్కాల గ్రహస్థితి అంటే జననకాల గ్రహస్థితి మనం తీసుకున్నామో ఆ యొక్క స్థితిని ఇక్కడ వివరించడం జరిగింది. చూడండి, మనం ముందు పుటలో ఇక్కడ వ్రాసుకున్నాం జాతకుడి జననకాల గ్రహస్థితి అని. చంద్రుడు ఆశ్లేష 4, రవి ఉత్తరాభాద్ర 4, బుధుడు శతభిషం 4, శుక్రుడు అశ్వని 2, కుజుడు పూర్వభాద్ర 3, గురుడు పునర్వసు 1, శని ఉత్తరాభాద్ర 3, రాహు శతభిషం 2, కేతు మఖ 4 అని వ్రాసుకోవడం జరిగింది కదా. ఈ యొక్క కాగితాన్ని నాకులాగానే మీరు కూడా మీ ముందర చక్కగా ఉంచుకొని చూడండి. చంద్రుడు ఆశ్లేష 4. ఆశ్లేష 4 అంటే ఏ రాశిలో ఉంటాడు చంద్రుడు రాశిచక్రంలో? కరెక్ట్గా ఎక్కడున్నాడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కర్కాటక రాశిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి మనం చూడాలి ఏ నక్షత్ర పాదాలు ఉన్నాయి ఈ కర్కాటక రాశిలో. పునర్వసు 4, పుష్యమి 1, పుష్యమి 2, పుష్యమి 3, పుష్యమి 4, ఆశ్లేష 1, ఆశ్లేష 2, ఆశ్లేష 3, ఆశ్లేష 4. రాశిచక్రంలో చంద్రుడు కర్కాటక రాశిలో ఆశ్లేష 4వ పాదంలో ఉంటే నవాంశ చక్రంలో మీనరాశిలో చంద్రుడు ఉంటాడు. అర్థమైందా? తర్వాత రవి ఉత్తరాభాద్ర 4. ఉత్తరాభాద్ర 4 అంటే ఎక్కడున్నాడు రవి? ఇక్కడ చూడండి, మీనరాశిలో రవి ఉన్నాడు. కాబట్టి మీనరాశి ఏ నక్షత్రం? మీనరాశి అంటే మీనము, కర్కాటకము, వృశ్చికము. వీటిల్లో నవాంశ చక్రం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందని చెప్పుకున్నాం మనం? కర్కాటక నుంచి ప్రారంభం అవుతుందని చెప్పుకున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1వ పాదం, ఉత్తరాభాద్ర 2, ఉత్తరాభాద్ర 3, ఉత్తరాభాద్ర 4 రవి. నవాంశ చక్రంలో రవి ఉత్తరాభాద్రలోకి రావడం జరుగుతుంది. తర్వాత బుధుడు శతభిషం 4. శతభిషం 4 అంటే ఏ రాశిలో ఉన్నాడు బుధుడు? కుంభరాశిలో ఉన్నాడు. మిథునం, తుల, కుంభం, మిథునం, తుల. వీటిలో నవాంశ చక్రం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందని చెప్పుకున్నాం మనం. ఇక్కడ చూడండి,
మిథునము తుల కుంభం, తుల నుంచి ప్రారంభం అవుతుంది అనుకున్నాం. ఎక్కడున్నాడు ఈ బుధుడు? శతభిషం 4వ పాదంలో ఉండటం జరిగింది. కాబట్టి మనం ఇక్కడి నుంచి నవాంశ చక్రాన్ని ప్రారంభించాలి. ధనిష్ట 3వ పాదం, ధనిష్ట 4వ పాదం, శతభిషం 1, శతభిషం 2, శతభిషం 3, శతభిషం 4 మీనరాశిలోకి బుధుడు వస్తాడు. తర్వాత శుక్రుడు అశ్విని 2వ పాదంలో ఉన్నాడు. ఏ రాశిలో ఉన్నాడు అశ్విని 2వ పాదం అంటే? మేషరాశిలో ఉన్నాడు. మేషం నుంచి 5వదైన సింహం, సింహం నుంచి 5వ ధనుస్సు. వీటికి నవాంశ చక్రం ఎక్కడ ప్రారంభమవుతుంది? మేషసింహ ధనుస్సులకు. ఇక్కడ చూడండి, మేషసింహ ధనుస్సులకు మేషరాశితో ప్రారంభమవుతుంది. అశ్విని 2వ పాదంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అశ్విని 1వ పాదం, అశ్విని 2వ పాదం. శుక్రుడు వృషభ రాశిలో ఉంటాడు. తదుపరి కుజుడు పూర్వభాద్ర 3. రాశిచక్రంలో ఎక్కడున్నాడు కుజుడు? చూడండి, ఇక్కడ రాశిచక్రంలో కుజుడు కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి కుంభం, మిథునం, తుల వీటికి నవాంశ చక్రం ఎక్కడ ప్రారంభం అవుతుంది? మిథునం, తుల, కుంభం. తుల నుంచి ప్రారంభం అవుతుంది. ఏ పాదంలో ఉన్నాడు కుజుడు? పూర్వభాద్ర 3వ పాదంలో ఉన్నాడు. పూర్వభద్ర 3వ పాదంలో ఉన్నాడు కాబట్టి మనం ఈ యొక్క రాశిచక్రాన్ని మనం చూసేటప్పుడు ధనిష్ట 3, ధనిష్ట 4, శతభిషం 1, శతభిషం 2, శతభిషం 3, శతభిషం 4, పూర్వభాద్ర 1, పూర్వభాద్ర 2, పూర్వభాద్ర 3. నవాంశ చక్రంలో కుజుడు ఎక్కడుంటాడు? మిథున నవాంశలో మిథునంలో ఉంటాడు. తదుపరి గురుడు పునర్వసు 1వ పాదంలో ఉన్నాడు. పునర్వసు 1వ పాదంలో ఏ రాశిలో ఉన్నాడు? పునర్వసు 1వ పాదం మిథున రాశికి వస్తుంది. మిథున రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి? మృగశిర నక్షత్రం యొక్క 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం యొక్క 4 పాదములు, పునర్వసు నక్షత్రం యొక్క 1, 2, 3 పాదములు. కాబట్టి మిథునం, తుల, కుంభం వీటికి నవాంశ ఎక్కడ ప్రారంభం అవుతుంది? మిథునం, తుల, కుంభములకు తుల నుంచి ప్రారంభం అవుతుంది. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే మృగశిర 3వ పాదం, మృగశిర 3వ పాదం, మృగశిర 4వ పాదం, తర్వాత ఆరుద్ర 1, ఆరుద్ర 2, ఆరుద్ర 3, ఆరుద్ర 4, ఆరుద్ర 4, పునర్వసు 1. ఇక్కడ ఉంటాడు గురుడు. పునర్వసు 1 కదండి. ఇక్కడ గురుని మనం మరి వ్రాసుకోవడం జరుగుతుంది. తర్వాత శని ఉత్తరాభాద్ర 3లో ఉన్నాడు. అంటే రాశిచక్రంలో శని ఏ రాశిలో ఉన్నాడు? ఇదిగోండి, మీనరాశిలో ఉన్నాడు. మీనం నుంచి 5వదైన కర్కాటకం, కర్కాటకం నుంచి 5వదైన వృశ్చికం. ఈ మీన, కర్కాటక, వృశ్చికాలకు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? కర్కాటకం, వృశ్చికం, మీనం మూడిటికి నవాంశ కర్కాటక నుంచి ప్రారంభం అవుతుంది. అంచేత పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, ఉత్తరాభాద్ర 2, ఉత్తరాభాద్ర 3. శని తులలో ఉంటాడు. మిగిలిన గ్రహాలు ఇంకా 2 మనకు ఉన్నాయి. అవేమిటి? రాహువు శతభిషం 2 రాహువులో ఉన్నాడు. శతభిషం 2 అంటే ఏ రాశి? కుంభరాశి అవుతుంది. ఇదిగోండి, ఈ రాశిలో ఉన్నాడు రాహువు. శతభిషం ఏ రాశి? కుంభరాశి. కుంభరాశి, మిథున రాశి, తులారాశి. మిథున, తులా, కుంభములు ఏ రాశి నుంచి నవాంశ చక్రం ప్రారంభం అవుతుంది? తుల నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి రాహుని మనం లెక్కించేటప్పుడు ఈ యొక్క కుంభరాశి ధనిష్ట 3వ పాదంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి తులలో నవాంశ చక్రంలో ఇక్కడ ధనిష్ట 3వ పాదం ఇక్కడ ఉంటుంది. ధనిష్ట 3, ధనిష్ట 4, శతభిషం 1, శతభిషం 2. రాహు వచ్చేసాడు. తర్వాత కేతువు మఖ 4వ పాదంలో ఉన్నాడు. మఖ 4వ పాదం అంటే సింహరాశి. మేషం, సింహం, ధనుస్సు. నవాంశ ఎక్కడ ప్రారంభం అవుతుంది? మేషసింహ ధనుస్సులకు మేషం నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి సింహరాశిలో మొదట ఉన్న నక్షత్రం ఏది? మఖా నక్షత్రం యొక్క 4 పాదాలు, పుబ్బా నక్షత్రం యొక్క 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం. కాబట్టి మేషరాశితో ప్రారంభమైనప్పుడు మేషరాశిలో ముందు మఖా నక్షత్రం 1వ పాదం, మఖా నక్షత్రం 2వ పాదం, మఖా నక్షత్రం 3వ పాదం, మఖా నక్షత్రం 4వ పాదం కర్కాటకంలో పడుతుంది. ఈ రకంగా మన నవాంశ చక్రాన్ని మరి రచించుకోవాల్సి ఉంటుంది.
నవాంశ చక్ర రచనతోటి అలాగే నవాంశ లగ్న నిర్ణయంతో మనం ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము. ఈ యొక్క గొప్ప పద్ధతి పంచాంగాన్ని చూచి మరి జాతకాన్ని వ్రాసుకునేటువంటి విధానం, ఈ విధానాన్ని ప్రతి పురోహితోత్తముడు కూడా నేర్చుకోవాలని తమకు సమీపంలో ఉన్న వారందరికీ చెప్పి మరి భూరి దక్షిణలు వారి నుంచి పొందాలని ఆ యొక్క పరమాత్ముడు నేను ప్రార్థిస్తున్నాను. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరం, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్లు 9494797171, 9494797071, 9848505847. తదుపరి ఒక పంచాంగతకు సంబంధించిన ముఖ్యమైన అంశంతో కొద్ది సమయంలోనే మీ ముందుకు వస్తున్నాను. వృక్షాద్యంతము అని ఒక మాట ఉంది మనకు, అంటే నక్షత్రం యొక్క ప్రమాణం అన్నమాట. ఆ ప్రమాణం సంబంధించి ఇందాకనే మనం లెక్కించుకోవడం జరిగింది. 23 గంటల 48 నిమిషాలు ఆశ్లేష నక్షత్రంలో మార్చి 28వ తేదీ నుంచి మనకు కావలసిన జాతకుడు జన్మించిన మార్చి 29వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా 23 గంటల 48 నిమిషాలు ఆశ్లేష నక్షత్రంలో చంద్రుడు సంచరించాడనేటువంటి విషయాన్ని పంచాంగం యొక్క సహాయ సహకారాలతోటి మనం చక్కగా తెలుసుకున్నాం. అదనమాట వృక్షాద్యంత. వృక్షం అంటే నక్షత్రము అని అర్థం. మనం దశలు వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. నక్షత్రములు 27 నక్షత్రాలని కూడా పరాశర మహర్షి చక్కగా 9 గ్రహాలకు పంచిపెట్టారు. అశ్వని, మఖ, మూల ఈ 3 నక్షత్రాలకు కేతు అధిపతి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలకు శుక్రుడు అధిపతి. కృత్తిక, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలకు రవి అధిపతి. రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాలకు కూడా చంద్రుడు అధిపతి. మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలకు కుజుడు అధిపతి. ఆర్ద్ర, స్వాతి, శతభిషం 3 నక్షత్రాలకు రాహు అధిపతి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర గురుడు అధిపతి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ 3 నక్షత్రాలకు శని అధిపతి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాలకు కూడా బుధుడు అధిపతి. అయితే ఒక్కొక్క గ్రహానికి ఇన్ని సంవత్సరాల దశ ఉంటుంది. ఆ దశ ప్రారంభమైన తర్వాత పూర్తి అవ్వడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పిన మనిషి పరాశర మహర్షి. ఆ మహానుభావుడిని మరి జ్యోతిష్యం నేర్చుకునేటువంటి ప్రతి విద్యార్థి, పంచాంగం చూచేటువంటి ప్రతి వ్యక్తి కూడా నమస్కరించుకోవాల్సి ఉంటుంది. అంతటి మహానుభావుడు. శ్రీ గురుభ్యో నమః అనుకోండి. కేతు యొక్క దశ 7 సంవత్సరాలు. తర్వాత శుక్రుడి యొక్క దశ 20 సంవత్సరాలు. రవి దశ 6 సంవత్సరాలు. చంద్రుడి యొక్క దశ 10 సంవత్సరాలు. రాహు యొక్క దశ 18 సంవత్సరాలు. తర్వాత గురుడి యొక్క దశ 16 సంవత్సరాలు. తర్వాత శని యొక్క దశ 19 సంవత్సరాలు. బుధుడి యొక్క దశ 17 సంవత్సరాలు. ఈ దశలన్నింటినీ అంటే నవగ్రహముల యొక్క దశలన్నింటినీ కలిపితే 120 సంవత్సరముల ప్రమాణం వచ్చింది. ఈ 120 సంవత్సరముల అన్ని దశల యొక్క మొత్తానికి సంబంధించిన ప్రమాణాన్ని వింశోత్తరి దశ క్రమము, వింశోత్తరి మొత్తము అని చెప్పుకుంటారు. మనం చెప్పుకున్నటువంటి ఈ దశలన్నీ కూడా వింశోత్తరి దశాక్రమం అంటారు. ఈ దశల్ని మనం రోజుల్లోకి మార్చుకుంటే అశ్వని, మఖ, మూల కేతు యొక్క రోజులు 2000 సంవత్సరాల 2520 రోజుల పాటు ఉంటుందన్నమాట. 2520 రోజులు. తర్వాత శుక్రుడి యొక్క దశాదినములు 7200 ఉంటాయి. తర్వాత రవికి 2160 ఉంటాయి. తర్వాత చంద్రుడికి 3600 రోజులు ఉంటాయి. తర్వాత కుజుడికి 2520 ఉంటాయి. తర్వాత రాహువుకి 6480 ఉంటాయి. తర్వాత గురుడికి 5760 ఉంటాయి. తర్వాత శనికి 6840 ఉంటాయి. తర్వాత బుధుడికి 6120 రోజులు ఉండటం అనేటువంటి జరుగుతుంది. ఈ రోజుల్లోకి ఎందుకు మార్చుకోవాలి గురువుగారు? మార్చుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే, జనన సమయానికి ఎంత దశ గడిచిపోయిందో తెలుసుకోవటానికి పనికొస్తుంది. అట్లా కాదండి, గడిచిపోయిన దాన్ని వదిలేసి మిగిలిన దశ ఎంత ఉందో మనం తెలుసుకుందాం అనేటువంటి అంశానికి కూడా ఇది ఉపకరిస్తుంది. ఒకళ్ళు ఏమంటారు, మాకు 1,00,000 రూపాయలు అప్పు ఉందండి, ఆదాయం 10 లక్షలు ఉందని చెబుతాడు. ఇంకొకడు మార్చి ఏం చెబుతాడు, నాకు 10 లక్షల ఆదాయం ఉంది, 1,00,000 అప్పు ఉంది అంటాడు. అటు ఇటు చెప్పడం, ఒక అంశాన్ని అటు ఇటుగా చెప్పుకోవడం, అంతకంటే పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ముఖ్యమైన అంశం ఏమిటి,
జనన కాలం నుంచి అంటే జనన సమయం నుంచి కూడా ఎంత దశ ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. మనకి ఉదాహృత జాతకంలో అంటే ఉదహరించినటువంటి జాతకంలో మనం ఏం చెప్పుకున్నాం, మార్చి 29వ తేదీ 2026 సంవత్సరం మధ్యాహ్నం 1 గంటకు ఆశ్లేష 4వ పాదం ఉందని చెప్పుకున్నాం. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరు? ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతులకు బుధుడు యొక్క దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 17 సంవత్సరాలు ఉంటుంది. మరి దశకు సంబంధించి ఎన్ని రోజులు ఉంటాయి? 6120 రోజులు ఉంటాయి. అంటే 6120 రోజులు ఏమిటివి అంటే మార్చి 28వ తారీఖున మధ్యాహ్నం ప్రారంభమై మార్చి 29వ తారీఖున పూర్తయ్యే నాటికి ఆ నక్షత్రంలో చంద్రుడు ఎంతసేపు తిరిగాడు? ఆశ్లేషలో 23 గంటల 48 నిమిషాలు తిరిగాడు. అంటే 23 గంటల 48 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 6120 రోజులు అన్నమాట. అర్థమైందా? జాతకుడు జన్మించిన సమయాన్ని బట్టి నక్షత్రమును లెక్కించాలి. నక్షత్రాధిపతి యొక్క దశాదినములను పై పట్టిక ద్వారా వ్రాసుకోవాలి. ఈ దశాదినములను నక్షత్రం యొక్క మొత్తము నిమిషముల ప్రమాణముతో భాగించాలి. అంటే మన మొత్తం నక్షత్ర ప్రమాణం ఎంత ఉంది? మార్చి 28 మధ్యాహ్నం నుంచి మార్చి 29 మధ్యాహ్నం వరకు ఎంతసేపు ఉన్నాడు ఆశ్లేష నక్షత్రంలో చంద్రుడు? 23 గంటల 48 నిమిషాలు ఉన్నాడు. కాబట్టి 23 గంటల 48 నిమిషాల యొక్క సమయాన్ని ఇక్కడ వ్రాసుకోవాలి. వ్రాసుకొని దశాదినములు అంటే 6120ని ఇక్కడ వ్రాసుకోవాలి. వ్రాసుకున్నప్పుడు మనకు బ్రాకెట్లో రోజులు, గంటలు, నిమిషములు వస్తాయి. దాదాపుగా చివరిలో నిశ్శేషం అయ్యే వరకు మనం చేయాలి. అంటే రిమైండర్ అనేటువంటిది లేకుండా మనం చేసుకోవాలి. ఇది చెవుల భాగహార పద్ధతిలో కుడివైపు చెవిలో వచ్చింది 1 నిమిషానికి జరిగే దశ ఎంతో చెప్తుంది. మొత్తం దశాదినములలో జన్మించిన సమయానికి ఎంత దశ గడిచిపోయిందో లెక్కించాలి. లేదా మనకు మధ్యాహ్నం 2 గంటల 36 నిమిషాలు ఆ ప్రాంతంలో అయిపోతుంది మార్చి 29వ తారీఖున. కాబట్టి ఇంకెన్ని నిమిషాలు ఉందో మనం చూసుకొని ఓహో జరగవలసిన దశ అనుభవించవలసింది ఇంత ఉందన్నమాట అని చెప్పి అతను జన్మించిన రోజు నుంచి మనం కలుపుకుంటే సరిపోతుంది. అది ఎలాగో తర్వాత పట్టికలో నేను చూపిస్తాను, మీరు కంగారు పడకండి. అర్థమైపోయింది కదా? ఇప్పటిదాకా ఎంత దశ అయితే గడిచిపోయిందో దానిని భుక్తి అని, గడువవలసినటువంటి దశను భోజ్యము అని కూడా చెప్తూ ఉంటారు. ఇక ఈ ఉదాహరణ జాతకంలో మనం 22 గంటల 12 నిమిషాలకు జన్మించాడనమాట. అంటే 1 గంటకి ఈ జాతకుడు మొత్తం జన్మించిన సమయానికి ఎంత దశ అయిపోయింది అంటే 1332 నిమిషాల దశ ముగిసింది. మార్చి 28వ తేదీ మనకు మధ్యాహ్నం 2:48కి ప్రారంభమై మార్చి 29వ తేదీ రోజున 2 గంటల 36 నిమిషాల సమయం ముగిసింది. కాబట్టి మొత్తం నక్షత్రం యొక్క ప్రమాణం ఎంత వచ్చింది? 22 గంటల 48 నిమిషాలు వచ్చింది. ఈ 22:48 నిమిషాలు వస్తే 22 గంటల 48 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంతకు సమానం అవుతుంది? బుధుడి యొక్క దశ అయిన 6120 రోజులకు సమానం అవుతుంది. 6120 రోజులకు. ఈ 6120 రోజులకి మొత్తం లేదుగా ఇతనికి. ఆ నక్షత్రం ప్రారంభమైన తర్వాత దాదాపు 22 గంటల 12 నిమిషాలకు జన్మించాడు ఇతను. అంటే మిగిలిందంతా మనం చూసుకోవాలి. 23 గంటల 45 నిమిషాల్లో మిగిలింది చూసుకోవాలి. మిగిలింది చూసుకొని 1 నిమిషానికి ఎంత దశ అయితే అవుతుందో తెలుసుకొని ఆ మిగిలినటువంటి నిమిషాల దశను మనం గనక లెక్క కట్టుకుంటే జన్మించిన తేదీ నుంచి అన్ని సంవత్సరాలు, నెలలో, రోజులో వాటిని మనం చక్కగా జన్మ తేదీ కలుపుకుంటే బుధ దశ ఎంతవరకు జరుగుతుందనే తెలుస్తుంది. బుధ దశ అయిపోయిన తర్వాత వరుస క్రమంలో చూడండి, ఇదంతా కూడా ఒక వరుస క్రమం అనమాట. బుధ అయిపోగానే తర్వాత కేతు దశ 7 సంవత్సరాలు కూడుకోవాలి ఆ వచ్చిన దానికి. ఆ తర్వాత 20 సంవత్సరాలు, తర్వాత 6 సంవత్సరాలు, ఇలా వరుసగా ఒక 100 సంవత్సరాల వరకు మనం కూడుకుంటూ వెళ్తే మంచిది. ఎందుకనంటే ఎప్పుడైనా ఒక పురోహితుడు 100 సంవత్సరాల వరకు దశాంతర దశలు వేయలేదనుకోండి, ఏమనుకుంటారు చూసేటువంటి వాళ్ళు? మా అబ్బాయికి మా అమ్మాయికి ఆయుర్దాయాలు లేదేమో అని భయపడతారు. ఒక పురోహితుడి యొక్క లక్షణం వచ్చినటువంటి వారిని భయపెట్టడం ఎంత మాత్రము కాదు, వారిని రంజింప చేయాలి, సంతోషపెట్టే వారి కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగే విధంగా చూడాలి. తన యొక్క జీవన భుక్తికి ఎటువంటి లోటు లేకుండా ఉండటానికి మరి సౌమనస్కంతో, యుక్తితో పురోహితులు వెళ్ళటం చెప్పదగిన సూచన. అంటే నక్షత్రం యొక్క ప్రమాణం మనకి ఎంత వచ్చింది?
మార్చి 28వ తేదీ మధ్యాహ్నం ప్రారంభమై మార్చి 29వ తేదీకి 23 గంటల 45 నిమిషాలు వచ్చింది. కానీ రాజమండ్రిలో జన్మించినటువంటి ఈ నవసంజాత శిశువు ఎన్ని గంటలకు జన్మించారు? మధ్యాహ్నం 1 గంటకు 29 మార్చి 2006న జన్మించారు. అంటే నక్షత్రం ప్రారంభమైన 22 గంటల 12 నిమిషాలకు జన్మించడం జరిగింది. నక్షత్రం యొక్క మొత్తం ప్రమాణం ఎంత? 23 గంటల 45 నిమిషాలు. 23 గంటల 45 నిమిషాలు నిమిషాల్లోకి మారిస్తే 1425 నిమిషాలు వస్తాయి. ఎట్లా వస్తాయంటే గంటకు 60 నిమిషాలండి. అంటే 60 × 23 వేసుకోండి, అర్థమైపోయింది కదా. దానికి 45 నిమిషాలు కుడితే 1425 నిమిషాల పాటు మనకు సమయం వస్తుంది. ఈ యొక్క నిమిషాల సమయాన్ని అంటే వృక్షాద్యంతాన్ని, ఈ వృక్షాద్యంతాన్ని దేంతో అంటే నక్షత్రం యొక్క మొత్తం ప్రమాణ సమయాన్ని దశాశేషం యొక్క దినాలతోటి మనం చూడాలి. అంటే దశ యొక్క దినాలతోటి, దశా దినములు ఎన్ని? 6120 దినములు ఉన్నాయి. అంటే ఒక్కొక్క నిమిషానికి ఎంత దశ జరుగుతుంది? 4 రోజుల 6 గంటల 50 నిమిషాలు జరుగుతుంది. ఇట్లా చెవుల భాగాహార పద్ధతిలో చేయాలి. చేస్తే మనకు ఎంత వస్తుంది? ఒక్కొక్క నిమిషానికి 4 రోజుల 6 గంటల 50 నిమిషాలు వచ్చింది. అంటే ఒక నిమిషం జరిగే దశ 4 రోజుల 6 గంటల 50 నిమిషాలు అన్నమాట. జాతకుడు జనన సమయానికి ఎప్పుడైపోతుంది నక్షత్రం? మధ్యాహ్నం 2 గంటల 36 నిమిషాలకు అయిపోతుంది. ఈ బాబు ఎప్పుడు జన్మించారు? 1 గంటకు జన్మించారు. అంచేత మనకు మిగిలిందంతా కరెక్ట్గా 1 గంట 36 నిమిషాలు మాత్రమే మిగిలింది. కాబట్టి 1 గంట 36 నిమిషాలు నిమిషాల్లోకి మారిస్తే 1 గంట ఈజ్ ఈక్వల్ టు 60 నిమిషాలు ప్లస్ 36 నిమిషాలు. అంటే 60 నిమిషాలకు 36 నిమిషాలు జత చేస్తే 96 నిమిషాలు వచ్చింది. 1 నిమిషానికి 4 రోజుల 6 గంటల 50 నిమిషాలు అయితే 96 నిమిషాలకి ఎంత అని మనం చూస్తే గనక 1 సంవత్సరం 2 నెలల 12 రోజులు ఇంకా మిగిలి ఉంది దశ అనేటువంటిది పిల్లవాడికి. కాబట్టి ఇతను జన్మించింది ఏ తేదీన జన్మించారు? మార్చి 29, 2026న జన్మించారు. ఇక్కడ సమ్, ఇక్కడ నే, ఇక్కడ రో అని వ్రాసుకోవాలి. సమ్ అంటే సంవత్సరం, నే అంటే నెలలు, రో అంటే రోజులు. ఇక్కడ మనం కూడుకున్నట్లయితే 2027వ సంవత్సరం జూన్ 11వ తారీఖు వరకు ఈ బాబుకి బుధ దశ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇందాకనే మనం ముందు పేజీల్లో చూపుకున్నాం కదా, ఏమేమి వింశోత్తర దశాక్రమంలో దశలు వస్తే ఒకదాని తర్వాత ఒకటే అని. బుధ దశ అయిపోగానే 7 సంవత్సరాల కేతు దశ వస్తుంది. కేతు దశ మనం కూడుకోండి 2033 జూన్ 11 వరకు ఉంది. తర్వాత శుక్రదశ 20 సంవత్సరాలు కూడండి 2053 జూన్ వరకు ఉంది. తర్వాత 6 సంవత్సరాలు రవి దశ 2059 వరకు ఉంది. తర్వాత 10 సంవత్సరాల చంద్రదశ అంటే 2069 జూన్ 11వ తారీఖు వరకు ఉంది. చక్కగా 1కి 3-4 సార్లు వీడియో చూడండి, చక్కగా ఆదరించండి. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరం హైదరాబాద్ 9494799171 9494797071 9848505847. చక్కగా నిదానంగా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ పంచాంగాలు ఎక్కువగా కూడా మన తెలుగుదేశంలో, తెలుగుదేశం అంటే పార్టీ కాదండి, మన తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రి వారు ఎక్కువగా పరిసరాలకు రాస్తూ ఉంటారు. మనం దేశకాలమాన సంస్కారం చేసుకోవాలి. అంటే జన్మించిన వ్యక్తి రాజమండ్రిలోనే జన్మించాలని లేదుగా, ఏ కాకినాడలోనో కరీంనగర్లోనో జన్మించవచ్చు కదా. వీటికి సంబంధించినటువంటి కొన్ని మనకు అందుబాటులో ఉన్నవి ఇస్తున్నాం. ఇందాక నేను మీకు మనవి చేశాను, ఒక్కొక్క రేఖాంశం అంటే అట్లాస్లో ఉంటుంది, ప్రపంచ పటాల్లో జిల్లాల వారి మ్యాపులు ఉంటాయి. ఇక్కడికి అక్కడికి ఎంత తేడా ఉందో చూసుకోండి. రేఖాంశాన్ని చూస్తే ఒక్కొక్క రేఖాంశము ఈజ్ ఈక్వల్ టు 4 నిమిషాలు. ఆ రకంగా సవరించుకోవచ్చు. అలా కాకపోయినా పంచాంగంలో మనకు ఇస్తూ ఉంటారు. కాకినాడకి ఒక 2 నిమిషాలు కూడుకోవాలి పంచాంగ సమయానికి, విశాఖపట్నానికి 6 నిమిషాలు, విజయనగరానికి 6 నిమిషాలు, పార్వతీపురానికి 6 నిమిషాలు, శ్రీకాకుళానికి 6 నిమిషాలు, బొబ్బిలికి 6 నిమిషాలు, ఇచ్చాపురానికి 11 నిమిషాలు, సాలూరుకి 5 నిమిషాలు, టెక్కలికి 10 నిమిషాలు, శృంగవరపు కోటకి పంచాంగాలు ఇచ్చే సమయానికి ఒక 6 నిమిషాలను కూడుకొని ఆ తర్వాత ఆ నక్షత్రం అయిపోతుందని, ఆ తర్వాత ఆ లగ్నం అయిపోతుందని, ఆ తర్వాత ఆ తిథి అయిపోతుందని ఇట్లా మీరు గుర్తుపెట్టుకుంటే సులభ పద్ధతిలో సరిపోతుంది.
అట్లాగే ఏలూరుకి 3 నిమిషాలు తగ్గించాలి, తీసివేయాలన్నమాట. విజయవాడకు 5 నిమిషాలు తీసివేయాలి, గుడివాడకు 3 నిమిషాలు తీసివేయాలి, మచిలీపట్నానికి 2 నిమిషాలు తీసివేయాలి, గుంటూరుకి ఒక 5 నిమిషాలు అనేటువంటి తీసేయాలి, తెనాలికి ఒక 5 నిమిషాలు తీసివేయాలి, భద్రాచలానికి ఒక 3 నిమిషాలు తీసివేయాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు, లేదా గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు, లేదా అట్లాస్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా చక్కగా ఇతరత్ర మనకి ఏదైనా మార్గాలు ఉన్నా కూడా అట్లా కూడా తెలుసుకోవచ్చు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోని 1కి 4 సార్లు చూసి బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఒక పురోహితుడు ఇంకొక పురోహితుడు సహకరించకపోతే ఎవరు సహకరిస్తారు చెప్పండి మీరు? అందువల్ల అందరూ కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి, పురోహితుడిని గౌరవించాలి, మరి ఆయనకు పిల్లనిచ్చి పెళ్లి చేసేటువంటి విధానం రావాలి. ఆయన సంతోషంగా ఉంటేనే దేవతలు సంతోషిస్తారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, తద్బ్రాహ్మణో మమ దేవత అని చెప్పారు. అటువంటి బ్రాహ్మణ్ణి గౌరవించి, పురోహితుడిని గౌరవించి ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరైతే చక్కగా ఇది నేర్చుకుంటారో వారందరికీ ఒక మనవి చేస్తున్నాను. ఈ 2026వ సంవత్సరం 2వ ఆదివారం కానీ, అంటే 2వ శనివారం ఆదివారం, అట్లాగే 3వ శనివారం ఆదివారం కానీ ముహూర్త శాస్త్రం నేర్చుకోవడం ఎలాగనేది సులభ పద్ధతిలో ఒక క్రాష్ కోర్సుగా హైదరాబాద్లో నేర్పబోతున్నాము. చక్కగా మీరు ఇప్పటికే ఈ సమయానికే మీకు వచ్చేసింది. మీకు ఇక మున్ముందు మీరు చక్కగా 1కి 4 సార్లు చూడటం ద్వారా ఎవరి జాతకాన్నైనా లిఖించి ఇవ్వగలుగుతారు. ఆ తర్వాత ఈ ముహూర్తం కూడా నేర్చుకున్నారంటే మీరు స్థానికంగా తిరుగులేని వ్యక్తులు అవుతారు. పురోహితులు ఒక గొప్ప స్థితిలో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరాం, హైదరాబాద్. 9494799771, 9494797071, 9848505847, gbssairam8@gmail.com. నమస్కారం. మళ్ళీ కలుద్దాం. వందనాలు.